హాయ్ హలో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాను అనుకున్నారా? ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ మినీ బ్లాగ్. ఏంటి డైరెక్ట్ కర్రీ చూపిస్తాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకున్నాను. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. నేను పెద్ద పెద్ద పీసులు అవి కట్ చేశాను అనమాట. తొందరగా ఉడకడానికి ఇంకా కుక్కర్లో పెట్టే ఎంత పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో నేను ఇలా సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇలా ప్లేట్ మీద వాటర్ పోస్తాను అనమాట. టైం అయితే 1:05 అయింది. ఇప్పుడైతే చపాతీ చేయాలి. బ్రంచ్ అన్న ప్లాన్ చేశాను అనుకున్నారా? అదేం లేదు, మన లక్కమ్మకి ఫీవర్ వచ్చింది. సో రైస్ పెట్టడం ఎందుకని చపాతీ పెడదామని. ఆ మధ్యలో లక్కీని నిద్రపోవద్దంటే నిద్రపోతుంది మన లక్కమ్మ. అందుకని చిన్న సౌండ్ చేసే కనీసం భయపడనా లెగుస్తుందని. లేదు, మొండితనానికి ఇంకా మేల్కూర అన్నట్టే పడుకుంది. ఇంకా చపాతీ విషయానికి వస్తే చపాతీ చేయడం ఒక ఆర్ట్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొందరు మందంగా చేస్తారు, కొందరు సన్నగా చేస్తారు. నేనైతే మందంగా అయితే చేయను, ఎందుకో మందంగా చేస్తే పిండి పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని అన్నమాట ఎప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటారనమాట, దిమ్మకో రుచి అని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇష్టపడతారు కదా, అందుకని. నవలేని వాళ్ళైతే మందంగా చేసుకొని ఈజీగా తినాలి అని చూస్తారు. నేను ఎందుకో పలసగానే చేస్తాను. మరి లోపల పిండి పిండిగా ఉంటే కడుపు నొప్పి వస్తుందేమో, ఏమైనా పచ్చిదనం ఉంటే కూడా అరగక అన్నట్టు. ఇంకా మీరేం లంచ్ చేశారు? ఏం కర్రీ మీది? ఇంకా అయితే ప్లేట్ మీద పోసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది అనమాట. నేనైతే ఆ ప్లేట్ మీద పోసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కూడా ఇంకా మూత తీయనమాట. తీయడానికి కుదరదు అనమాట. హీట్కి హ్యాండ్స్ కాలిపోతాయి అనమాట. అందుకని నేను ఆనియన్ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపను. కొంచెం మగ్గి లైట్ వేగుతుంది అనే టైంకి ఇంకా బంగాళదుంపలు వేసేసి సాల్ట్ వేసి పసుపు వేసి ఇంకా ప్లేట్ పెట్టి వాటర్ పోస్తాను అనమాట ప్లేట్ పైన. ఎందుకంటే మరీ ఓవర్ ఫ్రై చేశానంటే ఇప్పుడు నేను తిప్పకపోతే అది అంతా మాడిపోయినట్టు అయిపోద్ది అనమాట, ఇంకా ఎక్కువ వేగిపోయినట్టు అయిపోయి ఆనియన్. అందుకని ఇప్పుడైతే మగ్గిపోయింది. ఇలా అనగానే కట్ అయింది, చూసారు కదా మీరు వీడియోలో. పీసెస్ అంత ఈజీగా కుక్ అయిపోద్ది అనమాట. ఒకవేళ ఏమన్నా అటు ఇటు ఏమన్నా అక్కడోటి ఏమన్నా ఉడకంది ఉంది, ఏమన్నా మగ్గంది ఉంది అంటే నేను మళ్ళీ ఒక 2 minutes మగ్గిస్తాను. ఇప్పుడైతే చపాతీ అయిపోయింది, కర్రీ అయిపోయింది. మన లక్కమ్మకు పెట్టాలి, తిని వామిటింగ్ చేసుకుంటుంది చూడాలి. లాస్ట్లో ఒక డైలాగ్ గుర్తుంది, నేనంట ఉత్తప్పుడు అన్నం పెడతానంట, తినకపోతే తిడతానంట. ఇప్పుడేమో పెడతానంట, పెడతలేదంట.